హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం గైస్. మనమైతే గోల్డెన్ మూవీస్ ఇయర్స్ గురించి అయితే మాట్లాడుకుందామని. గోల్డెన్ ఇయర్స్ అంటే ఏంటంటే మనం పాత సినిమాలు ఉంటాయి కదా, వాటిని అయితే మరొకసారి గుర్తు చేసుకుంటూ మనమైతే ఈ వీడియోలో మాట్లాడుతున్నాం గైస్. మీకు నేను చెప్పిన మూవీస్లో ఏదైనా నచ్చితే కనుక కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే మనం 2003లో వచ్చిన బెస్ట్ టాప్ 5 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఇందులో ఏవైనా మిస్ అయ్యంటే నన్ను క్షమించండి, ఓకేనా? ఇప్పుడు మనమైతే టాప్ 5 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. 2003లో వచ్చిన మంచి మూవీ అయితే చెప్పుకోవచ్చు. ఇది అల్లు అర్జున్ గారి కెరియర్లోనే తొలి చిత్రం, ప్లస్ అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా గైస్. ఇదైతే అప్పట్లో అందమైన పాటలు, ప్రకృతి, అలాగే ఒక ఎమోషనల్ కూడా బన్నీ కెరియర్లో ఇది ఒక ఆరంభం ఇచ్చిన మంచి మూవీ అయితే చెప్పవచ్చు గైస్. ఇంకా చాలా అంటే చాలా మంచి పేరు అయితే తీసుకొచ్చింది గైస్ ఈ మూవీ అనేది. అప్పట్లో చాలా మంచి లవ్ అండ్ అలాగే ఎమోషన్ ప్లస్ అన్నీ కలిపి, కామెడీ ప్లస్ మొత్తం కలిపి అయితే ఈ మూవీలో ఉంటుంది గైస్. అలాగే సెకండ్ మూవీ గురించి అయితే అదే టాప్ 4 మూవీ గురించి చేసుకుంటే ఇది వచ్చేసి రవితేజ గారి కెరియర్లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అయితే చెప్పచ్చు. అదేంటో కాదు, అమ్మ నాన్న తమిళమ్మాయి. ఇది ఒక మంచి మూవీ అయితే చెప్పొచ్చు. తండ్రి కొడుకుల అనుబంధం గురించి అయితే ఆ సినిమాలో మామూలుగా చెప్పలేదు. అలాగే ఇది ఒక క్రీడ అంటే ఆటల పోటీలు, అదే ఆటలు ఉంటాయి కదా, అలాగే దాంట్లో నైపుణ్యం కలిగిన ఆ సినిమాలో ఉంటుంది కదా బాక్సింగ్ లాగా, అలా ప్రేక్షకుల హృదయాల్లో అయితే నిలిచిపోయింది గైస్. ఆ సినిమా అయితే మాస్ మహారాజ్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ అయితే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక మంచి ఫేవరెట్ మూవీ గైస్, మీ అందరికీ బాగా గుర్తుండిపోయే మూవీ. ఇది వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ గైస్. టాప్ 3 మూవీ గైస్, ఠాగూర్. ఇది ఒకప్పుడు ఊపింది గైస్ సినిమా హాల్స్లలో కానీ మామూలుగా అయితే. ఇప్పుడు కూడా ఆ సీన్స్ మాత్రం మామూలుగా ఉండవు. కోర్ట్ సీన్ కానీ ప్రతి ఒక్కటి ఈ ఠాగూర్ మూవీ చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా సినిమాలు అప్పట్లాగా సినిమాలు ఎందుకు లేవడితే అనిపిస్తుంది. మెగాస్టార్ సినిమా శక్తివంతమైన అదే సందేశాన్ని ఇచ్చిన మూవీ గైస్. ఇదైతే ప్రేక్షకులకు స్పందన కలిగించింది, ప్లస్ అలాగే ప్రతి ఒక్కరి గుండెల్లో థియేటర్లో విజిల్స్ పడ్డ సీన్స్ గైస్. ఇదైతే ఈ మూవీకి మెగాస్టార్ గారి మంచి మూవీ మెసేజ్ ఇచ్చిన మంచి మూవీ గైస్ ఇదైతే ఒకటి. అలాగే నెక్స్ట్ టాప్ 2 చూసుకున్నట్టయితే మన సూపర్ స్టార్